వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడు బయాలజీ స్టార్ట్ చేద్దాం. ఈ బయాలజీలో ఫస్ట్ బ్రాంచెస్ చూద్దాం. అంటే స్టడీస్ అడుగుతూ ఉన్నారు అనమాట, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినప్పటికీ. సో మనం జస్ట్ బేసిక్స్ కాబట్టి ఈ యొక్క స్టడీస్ గురించి మనం బేసిక్స్ చూసుకొని దీని తర్వాత సెల్ బయాలజీ చూద్దాం. కణాలు అంటారు కదా. సో ఈ యొక్క కణాల గురించి చాలా ఉంటుంది. ఏంటి అంటే అడిగిన క్వశ్చన్స్ తక్కువే ఉన్నా కూడా ఈ యొక్క యానిమల్ సెల్ చెప్పాలి, ఈ యొక్క ప్లాంట్ సెల్ చెప్పాలి, ఓకేనా. వీటి యొక్క డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం థియరీ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు ఇప్పుడే నేను క్లారిటీ ఇస్తుంది ఏంటి అంటే, సో ఇచ్చిన బిట్స్ అనేవి నార్మల్గా లేవు, ఓకేనా. జస్ట్ ఈరోజు చెప్పేది చాలా బేసిక్స్ లెవెల్స్లో అడిగేశారు. నెక్స్ట్ సెల్ బయాలజీ, ఇది కూడా సో కణ అధ్యయన శాస్త్రం అంటాం కదా, ఇది కూడా బేసిక్ లెవెల్లోనే అడిగారు, చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగారు. కానీ ఈ రెండు వీడియోస్ అయిపోయిన తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్. మీరు అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు ఇవ్వలేదు. ప్లాంట్ కింగ్డమ్ అయితే 11th క్లాస్ 12th క్లాస్ని దాటేశారు. కాబట్టి అవంతా మీకు అర్థం అవ్వాలంటే బేసిక్స్ నేను ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. కాబట్టి ఈ బేసిక్స్ అనేవి ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను, ఓకేనా. బేసిక్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా కాదు, ఎంత ఓపికతో మీరు వింటే, నేను చెప్పినట్టు ఎంత ఓపికతో వింటే అంత నాతో కూడా పని లేకుండా బిట్స్ మొత్తం చేయగలుగుతారు, ఓకేనా. సో ఇదే బేసిక్స్లో వెళ్దాం. సరే ఇప్పుడు ఫాలో అవుదాం. చూడండి, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి ఈ యొక్క బ్రాంచెస్ గురించి చూద్దాం, ఓకేనా. సో ఇవి ఒకసారి చివరిలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ది స్టడీ ఆఫ్ హెమటాలజీ ఈజ్ రిలేటెడ్ టు, హెమటాలజీ అధ్యయనం దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు, ఓకేనా. హెమటాలజీ అనే అధ్యయనం దేనికి సంబంధించింది, ఓకేనా. సరే ఎప్పుడైనా సరే హెమ అనే వర్డ్ మీకు కనిపిస్తే, ఓకేనా, బయాలజీలో హెమ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా సరే మీకు గుర్తు రావాల్సిన పదం ఏంటంటే బ్లడ్ గురించి మాట్లాడుతున్నారు, అంటే రక్తం గురించి మాట్లాడుతున్నారు అని అర్థం. ఎందుకని స్టడీ ఆఫ్ బ్లడ్ హెమటాలజీ, స్టడీ ఆఫ్ బ్లడ్ హెమటాలజీ, ఓకేనా. స్టడీ ఆఫ్ బ్లడ్ ఏంటి, హెమటాలజీ కదా. అంటే హెమ అని ఎక్కడ కనిపించినా సరే మీకు గుర్తుకు రాస్తుంది రక్తం అని. ఇక్కడ ఏమంటున్నారు, హెమటాలజీ ఏంటి అంటున్నారు. హెమటాలజీ అంటే ఏంటిది, బ్లడ్ గురించి వస్తున్నారు, అర్థమవుతుందా. రక్తం గురించి చదివే అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే సో హెమటాలజీ. ఇంకా బోన్స్ తెలుసు కదా, బోన్స్లో ఉండే కణాలను ఏమంటారు, ఓకేనా, ఆస్ట్రియోసైట్స్, ఆస్ట్రియో కణాలు అంటారు కదా. మరి అప్పుడు బోన్ గురించి చదివే అధ్యయనాన్ని, సో బోన్లో ఉన్న కణాలని ఆస్ట్రియోసైట్స్ అంటే, మరి బోన్ గురించి చదివాన్ని అంటే ఎముకల గురించి చదివే అధ్యయనాన్ని ఏమంటారు, ఆస్ట్రియాలజీ అంటారు, ఓకేనా, ఆస్ట్రియాలజీ. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈజ్ మార్ఫాలజీ, మార్ఫాలజీ అంటే ఏంటిది, ఓకేనా. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, ఈ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు, ఓకేనా, ఎమటాలజీ అంటారు, అవునా. సో ఇప్పుడు చూడండి, స్టడీ ఆఫ్ షేప్, స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆర్గానిజం, జీవి యొక్క ఆకృతి, నిర్మాణం మరియు నిర్దిష్ట నిర్మాణ లక్షణాల అధ్యయనం. చూడండి ఇంత ఇచ్చారు, కానీ యాక్చువల్గా మార్ఫాలజీ అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే స్ట్రక్చర్ గురించి, అంటే అవుటర్ స్ట్రక్చర్, ఓకేనా. బాహ్యంగా మనం ఎలా కనబడుతున్నాం ఏంటి, మన యొక్క స్ట్రక్చర్, మన యొక్క ఆకృతి ఏంటి అని చదివేదాన్ని. సో స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది ఆర్గానిజం, ఓకేనా. ఒక జీవి యొక్క ఎక్స్టర్నల్ పార్ట్ అంటే బయటికి ఎలా కనిపిస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తుండే, ఎలా స్ట్రక్చర్ ఉంది, ఓకేనా. సో వాడి గురించి చదివేదాన్ని ఏమంటారు అంటే మార్ఫాలజీ అంటారు. సో ఈ ఆన్సర్ ఏంటంటే స్టడీ ఆఫ్ షేప్, స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆర్గానిజం, జీవి యొక్క ఒక ఆకృతి ఎలా కనిపిస్తుంది తన యొక్క ఆకృతి అట్లా, ఓకేనా. యొక్క నిర్మాణం, ఓకేనా. స్ట్రక్చర్, షేప్, ఆకృతి అంటే షేప్, స్ట్రక్చర్ అంటే నిర్మాణం, ఓకేనా. ఎలా బయటికి కనిపిస్తున్న దాని గురించి తెలిసేది ఏంటంటే మార్ఫాలజీ. సింపుల్గా చెప్పాలంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటారు, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టడీ రిలేటెడ్ టు హ్యూమన్, ఈ క్రింది వానిలో మానవునికి సంబంధించిన అధ్యయనం ఏది. చూడండి, ఆర్కియాలజీ అన్నారు, సరదా కూడా ఆర్కియాలజీ అనే ఇచ్చారు. ఆండ్రాలజీ, యాక్చువల్గా ఆండ్రాలజీ అంటే ఏంటిది, సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది, ఓకేనా. సరే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అవునా. సో ఈ యొక్క
మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మాట్లాడుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది హ్యూమన్ అన్నారు. ఓకే, మేల్ గురించే మారుతుంది. కాకపోతే ఇది చూడండి ఒకసారి, ఆంథ్రోపాలజీ అనేది హ్యూమన్ అంటే మానవుని యొక్క ఆరిజిన్ గురించి, అంటే పుట్టుక గురించి, ఓకేనా, డెవలప్మెంట్ తన యొక్క అభివృద్ధి గురించి, ఓకేనా, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఆరిజిన్ వీటి గురించి కూడా మాట్లాడుతుంది. ఇది జస్ట్ ఒక మెయిల్ గురించి మాట్లాడుతుంది, మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాత్రం మాట్లాడుతుంది. ఓకేనా, జస్ట్ ఆ పురుషుని యొక్క లైంగిక వ్యవస్థ గురించి వీటి గురించి మాట్లాడుతుంది. ఓకేనా, అదే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏమంటారు, గైనకాలజిస్ట్ ఇట్లా అంటారు కదా. సో అలాగే ఇది మెయిల్ గురించి. సో హ్యూమన్ ఆరిజిన్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్క్లూజివ్గా ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది స్టడీ ఆఫ్ ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్, డివిజన్ అండ్ వేరియేషన్ ఇన్ ఈజ్ నోన్ యాజ్ ఫలదీకరణం, అభివృద్ధి, విభజన మరియు వైవిధ్యం యొక్క అధ్యయనాలను దీన్ని దేనిగా పేర్కొంటారు? ఏంటిది ఫలదీకరణం అంటేనే మీకు అసలు ఇక్కడే కీ పాయింట్ దొరికేసింది. ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం జరిగి డెవలప్ అయ్యి డివిజన్ చెంది మళ్ళీ వైవిధ్యంగా ఈ మొత్తాన్ని దేని అంటారు, ఎంబ్రియాలజీ కదా అంటారు. ఎవల్యూషన్ అంటే జీవ పరిణామము. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఎంబ్రియాలజీ, స్టడీ ఆఫ్ ఎంబ్రియాలజీ అనమాట అది. ఓకేనా, స్టడీ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఎంబ్రియాలజీ. నెక్స్ట్, విచ్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ సోషలాలజీ ఆఫ్ ది హ్యూమన్ రేస్? మానవుని యొక్క జాతి గురించి మాట్లాడుతుందంట. ఓకేనా, సో అదేంటిది, జంతు శాస్త్రం యొక్క ఏ శాఖ మానవ జాతి యొక్క సోషలిజాలజీ అధ్యయనాన్ని గురించి సంబంధం కలిగి ఉంటుంది. ఓకేనా, ఏంటిది, సో చూడగానే తెలుస్తుంది ఏంటిది, ఆంథ్రోపాలజీ. ఎందుకని ఆంథ్రోపాలజీ అంటే నేనేం చెప్పాను, మానవుని యొక్క అధ్యయనం, మానవుని యొక్క పుట్టుక, డెవలప్మెంట్, ఎట్లా డెవలప్ అయ్యాడు. ఓకేనా, ఎప్పుడున్న ప్రజెంట్ స్టేజ్కి, పాస్ట్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు ఎంతవరకు, సో ఎలా జీవ పరిణామం ఎలా అభివృద్ధి చెందాడు. ఓకేనా, సో అని తెలుసుకునే దానికి ఏంటిదంటే ఆంథ్రోపాలజీ. ఓకేనా, నెక్స్ట్, అండర్ విచ్ బ్రాంచ్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ సాయిల్ ఆన్ ది లివింగ్ థింగ్స్? శాస్త్రంలోని ఏ శాఖ కింద జీవులపై నేల ప్రభావాన్ని ఆధారపడి ఉంటుంది? ఓకేనా, సో అక్కడ నేల అనగానే మీకు ఐడియా రావాలి, ఏంటిది, ఆగ్రోబయాలజీ. ఓకేనా, సో నేల శాస్త్రంలోని ఏ శాఖ కింది జీవులపై ప్రభావం చూపుతుంది? ఏంటిది, ఎడాపాలజీ. ఓకేనా, ఇది దేని గురించి సార్ చెప్తుంది అంటే, సో ఒక లివింగ్ థింగ్ అంటే జీవించి ఉన్న ఒక లివింగ్ థింగ్, ఆర్గానిజం మీద ఆ యొక్క సాయిల్, నేల ప్రభావం ఎంత ఉంది అని అధ్యయనం చేసేదంటే ఎడాపాలజీ. మరి ఆగ్రోబయాలజీ ఏంటి సార్ అంటే క్రాప్స్, ప్రొడక్షన్ ఆఫ్ ది క్రాప్స్. ఓకేనా, ఈ యొక్క పంట పొలాల్లో నేల ఉంటుంది కదా, దాని గురించి అబ్జర్వ్ చేయడానికి ఈ యొక్క ఆగ్రోబయాలజీ. ఓకేనా, ఆగ్రోబయాలజీ. కానీ ఎడాపాలజీ ఏంటి అంటే ఈ యొక్క సాయిల్ అనేది లివింగ్ థింగ్ మీద, లివింగ్ ఆర్గానిజం మీద ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది. ఓకేనా, దాని యొక్క అధ్యయనమే ఎడాపాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద branch of physiology and medicines that deals with the specific diseases and conditions of the men? క్రింది వానిలో పురుషుల యొక్క నిర్దిష్ట వ్యాధులు మరియు పరిస్థితులతో వ్యవహరించే ఫిజియాలజీ మరియు మెడిసిన్ శాఖ ఏది అన్నారు? ఓకే, ఏమైంటుందంటే ఆండ్రాలజీ. ఓకేనా, ఆండ్రాలజీ. సో చూడండి, ఆండ్రాలజీ అన్నా, ఏమన్నాను, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నా. అదొకటే కాదు, తన యొక్క డిసీజెస్ అంటే దీని కింద వచ్చే డిసీజెస్ కూడా అదే చదువుతుంది. ఆ అధ్యయనం నుంచే మనం డిస్కస్ చేస్తాం. చూడండి, సో ఆండ్రాలజీ అంటే ఏంటంటే, సో ఏంటి అంటే డిసీజెస్ గురించి. ఏ డిసీజెస్, ఓన్లీ మెయిల్, ఓన్లీ పురుషుని గురించి మాత్రమే. ఓకేనా, ఓన్లీ పురుషుని గురించి మాత్రమే. ఇచ్చిన ఆప్షన్ బట్టి వెళ్ళాలి కాబట్టి మిగతా ఆప్షన్స్ ఏవి కూడా మెన్కి సంబంధించినవి కాదు. సో ఒకసారి మళ్ళీ చదువుతాం చూడండి. ఈ క్రింది వాళ్ళలో పురుషుల యొక్క నిర్దిష్ట వ్యాధులు మరియు పరిస్థితులతో వ్యవహరించే ఫిజియాలజీ మరియు మెడిసిన్ శాఖ ఏది అంటే ఆండ్రాలజీ. ఎందుకంటే ఇదే మెయిల్ యొక్క వ్యాధుల గురించే కాదు, తన యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంది.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇస్ రిలేటెడ్ టు ద ట్రీట్మెంట్ అండ్ స్టడీ ఆఫ్ లివర్. మీకు ఎక్కడైనా సరే చూడండి, వైద్య శాస్త్రంలో ఈ క్రింద విభాగాలలో కాలయం, ఓకేనా, ఎక్కడైనా సరే లివర్ అని కనిపిస్తే మీకు గుర్తు రావాల్సిన వర్డ్ ఏంటి అంటే హెపా. హెపా అనే గుర్తు రావాలి. లేదు బ్లడ్ అనే వర్డ్ మీకు ఎక్కడ గుర్తొచ్చినా హెమా అనే వర్డ్ గుర్తు రావాలి బయాలజీలో. అదే బోన్ ఎముకల గురించి వస్తే మీకు ఆస్ట్, ఓకేనా. సో ఆస్టియాలజీ, ఆస్టియోసైట్స్ ఇట్లా మీకు గుర్తు రావాలి కీవర్డ్స్ ఇవి. లివర్ అని కనిపిస్తే ఎక్కడ సరే హెపా అనే వర్డ్ రావాలి. బ్లడ్ అని ఎక్కడ కనిపించినా హెమా అనే వర్డ్ గుర్తు రావాలి. బోన్ ఎక్కడ కనిపించినా ఆస్టియో లేదా ఆస్ట్రాలజీ లేదా ఆస్టియోసైట్స్ ఇట్లా మనం అనుకుంటాం కదా, ఆ వర్డ్ గుర్తు రావాలి. ఇప్పుడు చూడండి, సో లివర్ అంటే ఏంటిది? హెపటాలజీ స్టడీ ఆఫ్. ఎందుకని లివర్కి వచ్చే డిసీజ్ ఏంటిది? హెపటైటిస్ ఏ బి సి డి, అవునా. సో అందుకే కదా దానికి అలా పేర్లు పెట్టాం. నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ రిలేటెడ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్? జీవ వర్గీకరణకు సంబంధించి జీవశాస్త్రం యొక్క శాఖ ఏది? క్లాసిఫికేషన్ అంటే మనకు గుర్తురాల్సింది టాక్సానమీ, వర్గీకరణ, ఇదే కదా. సో జీవుల యొక్క వర్గీకరణ అదే కదా టాక్సానమీ. నెక్స్ట్ జియాలజీ ఈజ్ స్టడీ ఆఫ్. జంతు శాస్త్రం అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? దేనికి సంబంధించిన అధ్యయనం? యానిమల్సే కదా. సో జంతువుల గురించి అధ్యయనం చేస్తారు. ఎవరు ఫాదర్ ఆఫ్ జియాలజీ? ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? ఓకేనా, అరిస్టాటిల్. నెక్స్ట్ వాట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ లైఫ్ ఆర్ ది పాసిబిలిటీస్ ఆఫ్ లైఫ్ బియాండ్ ద ఎర్త్? ఇది కీవర్డ్, బియాండ్ ద ఎర్త్, ఓకేనా. సో భూమికి అవతల జీవం యొక్క అవకాశాలతో వ్యవహరించే సైన్స్ మరియు దాని యొక్క శాఖ ఏది? భూమికి అవతల అన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాహ్య అవతల అంటే బాహ్య కదా. బాహ్య అని మీకు ఎక్కడ కనిపించినా మీకు గుర్తురాసిన వర్డు ఎగ్జో. బాహ్య ఎగ్జో. అంతర అంటే ఎండో. మధ్య అంటే మెజో, ఓకేనా. సో బాహ్య అంటే మీకు గుర్తురాల్సిన పదం ఎగ్జో, మధ్య అంటే మెజో, ఎండో అంటే లోపల. ఇది మధ్యలో, ఇది బయట, ఇది లోపల. ఎక్కడ ఉపయోగపడుతుంది తెలుసా మీకు? ఇంకా ఇవి యాపిల్ని తినే భాగం ఏది అంటారు, కొబ్బరికాయని తినే భాగం ఏది అంటారు. అవి నేను అక్కడ వచ్చినప్పుడు ప్లాన్స్ గురించి చెప్తాను, ఓకేనా. చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇవ్వాల్సి వస్తుంది, ముందు థియరీ చాలా చెప్పాల్సి వస్తుంది. ఇది బేసిక్స్ కాబట్టి జస్ట్ వినండి, నేను మళ్ళీ కొన్ని చూపిస్తాను. సో అవన్నీ ఒక దగ్గర రాసుకుందరు, ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటిది? ఎగ్జోబయాలజీ. ఎందుకని? భూమికి బాహ్యంగా అంటే అవతల అన్నారు, అంటే ఎగ్జో అనే కదా ఎగ్జోబయాలజీ. డాష్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ హ్యూమన్ లైక్ స్పీసెస్ సచ్ యాజ్ మంకీస్, ఏప్స్, ఫారెస్ట్ యానిమల్స్. డాష్ అనేది కోతులు, అడవి జంతువులు మొదలైన మానవ వంటి జాతి, ఓకేనా, ప్రవర్తన అధ్యయనం. అంటే ఏం లేదు, మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో మనలాగే బిహేవ్ చేసే కొన్ని ఉంటాయా, కోతులని, ఇంకా ఏమున్నాయి, సో ఏప్స్ అంటారు, ఓకేనా, ఏవ్స్, ఓకేనా. ఇవి కొండముచ్చులా ఉంటాయి కదా, ఇవి మనలాగే బిహేవ్ చేస్తుందా? అవి వాటి మీద రీసెర్చ్ చేసే అధ్యయనాన్ని ఏమంటారు అంటే చూడండి ప్రిమటాలజీ అంటారు. ప్రిమటాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిమటాలజీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ స్పైడర్? స్టడీ ఆఫ్ స్పైడర్ ఏంటిది? సాలెపురుగుల అధ్యయనం ఏంటిది? ఆర్కినాలజీ. ఎందుకని? సాలెపురుగులు ఏమంటారు? ఆర్కినాయిడ్లు అంటాం కదా. సో ఆర్కినాలజీ, ఓకేనా, ఆర్కినాలజీ. నెక్స్ట్ ఇది తెలుసు కదా డాగ్స్ గురించి, ఈ ఆంథ్రోపాలజీ తెలుసు కదా. నెక్స్ట్ సౌరాలజీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్. స్టాండర్డ్ బిట్ ఇది, ఓకేనా, ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు వీటిని ఏదో ఒక ఎగ్జామ్లో. సౌరాలజీ అంటే ఏంటిది? బల్లుల అధ్యయనం. బల్లుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సౌరాలజీ. అంటే ఆన్సర్ అవుతుంది లిజర్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్? బర్డ్స్ అధ్యయనం ఏంటిది? సో ఒరింథాలజీ కదా. సో ఒరింథాలజీ. ఫాదర్ ఆఫ్ బర్డ్స్ ఓలియర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ బర్డ్ సలీం అలీ రాసిన బుక్ పేరు లైఫ్ ఆఫ్ స్పారో. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్, మీరు తెలుసుకోవాలి. అది చిన్న పక్షి ఏది, అది పెద్ద పక్షి ఏది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్
పాలియంథాలజీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ పాలియంథాలజీ డాష్ అధ్యయనాన్ని వివరిస్తుంది. అసలు పాలియంథాలజీ దేని గురించి తెలుస్తుంది? శిలాజాల గురించే కదా. శిలాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే పాలియంథాలజీ. బోన్స్ తెలుసు కదా, ఆస్ట్రియోసైట్స్, ఆస్ట్రియాలజీ అని. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బాటనీ? బాటనీ అంటే ఏంటిది? మనకు బాటనీ అంటే గుర్తు రాస్తుంది ఏంటిది? మొక్కల గురించే కదా. చూడండి, హ్యూమన్ అనాటమియా కాదు కదా, ప్యూర్ మ్యాథమెటిక్స్, హ్యూమన్ సైకాలజీ ఏంటిది? ప్లాంట్స్, మొక్కల గురించి మాత్రమే కదా అధ్యయనం చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఆంకాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విచ్ డిసీజ్? ఆంకాలజీ ఏ వ్యాధి చికిత్సలో సంబంధం కలిగి ఉంటుంది? ఆంకాలజీ అంటే క్యాన్సర్. క్యాన్సర్ దేని వల్ల వస్తుంది? ఆంకోవైరస్. మనం తర్వాత వ్యాధుల గురించి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆంకోవైరస్. మరి స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఏమంటారు? ఆంకాలజీ అంటారు. ఓకేనా, ఆంకాలజీ అంటారు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఉంది. ఏంటిది? అంతేనా? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? సో ఉంది కదా, కీమోథెరపీలో ఏం వాడతారు? కోబాల్ట్-60 వాడతారు. ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా వీటికి? విన్క్రిస్టిన్. ఓకేనా, విన్బ్లాస్టిన్ అనే డ్రగ్స్ ఉన్నాయి. క్యాన్సర్ టాబ్లెట్స్ ఆల్రెడీ ఎవరు కనిపెట్టారు? సో ఎర్రాపేట సుబ్బారావు గారు కూడా కనిపెట్టారు. తెలుసు కదా ఆయన గురించి. 1895లో పుట్టారు, 1948 వరకు బతికారు. అతన్ని ఏమంటారు? అద్భుత ఔషధ మంత్రగాడు ఇట్లా అంటారు కదా, దానికి బిరుదు. అతని ఎక్కడ జిల్లా? ఈ భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం కదా. సో అతనే కదా క్యాన్సర్ టాబ్లెట్స్ కూడా అతనే కనిపెట్టారు. అలాగే ప్లేగు డిసీజ్ కూడా అతనే కనిపెట్టారు. అవునా? ప్లేగు డిసీజ్కి ఏం కనిపెట్టారు అతను? టెట్రాసైక్లిన్. మరి టెట్రాసైక్లిన్ ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? అరియోమైసిన్. ఇదే కాదు, చాలా టాబ్లెట్స్ అని కనుక్కున్నారు. ఓకేనా. సో క్యాన్సర్ ఇది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈజ్ మైకాలజీ? స్టడీ ఆఫ్ ఫంగస్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే సో ఏమంటారు? మైకాలజీ. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు? స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా, స్టడీ ఆఫ్ వైరస్, స్టడీ ఆఫ్ పారాసైట్స్, స్టడీ ఆఫ్ ఓకేనా మష్రూమ్స్. పుట్టగొడుగుల అధ్యాయం. పుట్టగొడుగు అనేది ఏంటిది? ఒక ఫంగస్సే కదా. పుట్టగొడుగు అనేది కూడా ఒక ఫంగస్సే. కాబట్టి స్టడీ ఆఫ్ మైకాలజీ ఏంటిది? స్టడీ ఆఫ్ ఫంగి అంటారు. నెక్స్ట్, మైకాలజీ స్టడీ ఆఫ్ ఓకేనా. మైకాలజీ డాష్ యొక్క అధ్యాయానికి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది? ఫంగస్ యొక్క అధ్యయనానికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ఒరినాలజీ? ఒరినాలజీ ఏది యొక్క అధ్యాయం? ఒరింథాలజీ కాదు, ఒరినాలజీ. ఒరినాలజీ దేనిది? డ్రీమ్స్, కళల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఒరినాలజీ అంటారు. నెక్స్ట్, సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు సెరికల్చర్. ఓకేనా, సెరికల్చర్. ఎపికల్చర్ అంటే ఏంటిది? పట్టు పురుగులు. ఎపికల్చర్ అంటే హనీబీస్, తేనెటీగలు, హనీబీస్. సెరికల్చర్ అంటే పట్టు పురుగులు. అంటే ఏంటిది? సిల్క్ వామ్స్ గురించి అధ్యయనం చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సిల్క్ వామ్స్. సెరికల్చర్ అంటే ఏంటిది? సిల్క్ వామ్స్. ఓకేనా. ఈ కల్చర్స్ అనేది నెక్స్ట్ మొత్తం ఒక చోట ఇస్తాను. నెక్స్ట్, టాక్సానమీ ఈజ్ బేసికలీ రిలేటెడ్ టు వర్గీకరణ దేని గురించి వస్తుంది? బయోడైవర్సిటీ. ట్యాక్స్ స్ట్రక్చరా? ఈ బ్రాంచ్ ఆఫ్ ఆస్ట్రానమీ ఖగోళ గురించా? కాదు కదా. స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్? కాదు కదా. ఏంటిది? బైవర్సిటీ, జీవ వైవిధ్యం, బైవర్సిటీ గురించి మెయిన్గా ఇది వర్గీకరిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్? ఆల్రెడీ వచ్చినట్టుంది. స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఏంటిది? పాలియంథాలజీ. శిలాజాల అధ్యయనం ఏమంటారు? పాలియంథాలజీ కదా. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ స్టడీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్? ఓకే. సో ఇది స్టాండర్డ్ బిట్. ఎప్పటి నుంచో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి వాళ్ళకి, రైల్వే వాళ్ళకి ఎన్నోసార్లు అడిగారు. ఓకేనా. వివిధ రకాల కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు? ఓకేనా. సో ఏమంటారు? హిస్టాలజీ అంటారు. ఓకేనా. హిస్టాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టాలజీ. స్టడీ ఆఫ్ టిష్యూస్ అనగానే హిస్టాలజీ గుర్తుండాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ యానిమల్స్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. జంతువులు మరియు వాటి యొక్క పర్యావరణంతో సంబంధం అధ్యయనం ఏంటిది? ఎకాలజీ.
ఎందుకని జీవ పరిణామ శాస్త్రం, అదే కదా ఎకాలజీ, దాని గురించి మారుతుంది. మన హ్యూమన్కి మన ఎన్విరాన్మెంట్కి మధ్య గల సంబంధాన్ని గురించి ఇది అధ్యయనం చేస్తుంది. ఏంటిది? సో ఏంటిది అంటే ఎకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? సరే చూడండి, ఇవన్నీ చూసాము కదా. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఇచ్చినవి నేను మ్యాక్సిమం ఇటు దాటి కూడా వెళ్ళరు. ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సరే ఒకసారి చూపిస్తాను చూడండి. ఎనాటమీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గానిజం. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గానిజం, ఓకేనా? స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్, ఓకేనా? లోపల ఉండే యొక్క ఆకృతి, ఆకారం, ఈ యొక్క స్ట్రక్చర్, నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎనాటమీ అంటారు, ఓకేనా? ఎనాటమీ తెలుసు కదా, మనం చిన్నప్పుడు కూడా మనం చేసే ఉంటాం. ఒక కప్పని తీసుకొచ్చేసి ఒక బెంచ్ మీద పెట్టి దానికి మేకులు కుట్టేసి దాన్ని కోసి లోపల ఏ ఏ భాగాలు ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, దాని డైజెస్టివ్ సిస్టమ్, పేగులు ఎలా ఉన్నాయి, ఇదంతా అధ్యయనం చేస్తాం కదా. అదే కదా ఇంటర్నల్ స్ట్రక్చర్ అధ్యయనం అంటే, దాన్నే కదా అనాటమీ అంటారు. ఓకే, మెడికల్ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఆగ్రాలజీ, సోషల్ సైన్స్, డీల్స్ విత్ స్పెసిఫిక్ విత్ ప్రొడక్షన్ క్రాప్స్, ఓకేనా? సో సోషల్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ క్రాప్స్, ఓకేనా? మన పంట పొలాల్లో ఉన్న ఈ యొక్క సాయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి నెక్స్ట్ ఆగ్రోస్టాలజీ. ఆగ్రోస్టాలజీ అంటే ఏంటిది? స్టడీ ఆఫ్ గ్రాస్, అంటే గ్రాస్ ల్యాండ్స్ అని అర్థం, ఓకేనా? గడ్డి యొక్క భూములని గురించి అధ్యయనం చేసేదే ఆగ్రోస్టాలజీ. తర్వాత చూడండి ఆర్థాలజీ, తెలుసు కదా అందరికీ. ఆర్థాలజీ స్టడీ ఆఫ్ జాయింట్స్, కీళ్ళ అధ్యయనం గురించి తెలియజేస్తుంది. ఎపికల్చర్, ఇంతగా కదా వచ్చింది ఎపికల్చర్ గురించి. ఏంటిది? హనీబీస్, ఓకేనా? హనీబీస్ తేనె తీగల పెంపకం గురించి తెలియజేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ ఇంతగా చూసాం కదా, ఒక హ్యూమన్ యొక్క రేస్ అంటే హ్యూమన్ యొక్క జాతి గురించి ఎలా ఉద్భవించింది, ఆరిజిన్ ఎలా, తన పుట్టుక, తన డెవలప్మెంట్ ఏంటి, అసలు రిలేషన్షిప్ ఏంటిది, అతని పాతగా ఉన్న దానికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఈ యొక్క మధ్య రిలేషన్ ఏంటిది అనేది తెలియజేస్తుంది అని ఇంత చెప్పుకున్నాం కదా. సో ఇది ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ ఈ ఆంథాలజీ స్టడీ ఆఫ్ ఫ్లవర్ అండ్ ఫ్లోర్ ప్లాంట్స్. ఏంటిది? ఆంథాలజీ, ఇది ఆంథాలజీ. నెక్స్ట్ ఎంజియాలజీ, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎంజియాలజీ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే బ్లడ్ వెజల్స్, రక్తనాళాల గురించి, రక్తనాళాల అధ్యయనాన్ని ఎంజియాలజీ అంటారు, ఓకేనా? నెక్స్ట్ ఆండ్రాలజీ, ఇంత కూడా వచ్చింది కదా దీని గురించి. ఆండ్రాలజీ అంటే ఏంటిది? స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. సో చూడండి బ్రయాలజీ, స్టడీ ఆఫ్ బ్రయోఫైట్స్, ఓకేనా? బ్రయోఫైట్స్, థాలోఫైట్స్ మొక్కలు ఉన్నాయి కదా. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఆ విషయం కూడా నేను ఇన్డెప్త్ అనాలిసిస్ ఇస్తాను, మీరు వెయిట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూడండి, బయోమెట్స్ స్టడీ ఆఫ్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇలా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అంటే బ్యాక్టీరియా అధ్యయనం. ఓకేనా, బ్యాక్టీరియాలజీ. నెక్స్ట్ సెల్ స్టడీ ఆఫ్ సెల్ సైటాలజీ. కణాల అధ్యయనాన్ని ఏమంటారు? కణాల అధ్యయనాన్ని సైటాలజీ అంటారు. ఇంతగా ఆస్ట్రియోసైట్స్ అన్నా, ఆస్ట్రియోసైట్ అన్నా, బోన్స్ గురించి ఆస్ట్రియోసైట్స్ ఉంటానా? సైట్ ఎందుకు వచ్చింది చివరిలో? ఆ కణాలు యొక్క ఎముకకి ఉండే కణాలని ఆస్టియోసైట్స్ అంటారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అనమాట. ఓకేనా. సరే చూడండి, క్రయోబయాలజీ. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ లో టెంపరేచర్స్, అంటే అత్యల్ప ఉష్ణోగ్రత గురించి మాట్లాడేది అనమాట. ఓకేనా. కార్డియాలజీ స్టడీ ఆఫ్ హార్ట్ గురించి. ఓకేనా. సో డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్, మనం అధ్యయనం చేస్తాము. ఓకేనా. సో డర్మటాలజీ తెలుసు కదా, స్టడీ ఆఫ్ స్కిన్. డర్మటాలజీ స్కిన్. ఇది చూడండి, డెంట్రోక్రోనాలజీ. డెంట్రోక్రోనాలజీ ఒక చెట్టు ఉంది, దాని ఏజ్ ఎలా తెలుసుకుంటాం? దాన్ని కట్ చేస్తే రింగులుగా ఉంటాయా? సో దాన్ని తెలుసుకుంటాం కదా. ఆ అధ్యయనం ఏంటంటే డెంట్రోక్రోనాలజీ. కౌంటింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ యాన్యువల్ గ్రోత్ రింగ్స్ ఆఫ్ ది ట్రీస్ టు నో ఇట్స్ ఏజ్. ఆ యొక్క వృక్షం యొక్క ఏజ్ తెలుసుకోవడానికి ఈ యొక్క డెంట్రోక్రోనాలజీని మనం అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఎకాలజీ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్. ఎకాలజీ అంటే ఏంటిది? హ్యూమన్కి, వాతావరణానికి, ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి, తను నివసించే ఎన్విరాన్మెంట్ మధ్య సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. ఓకేనా. ఎవల్యూషన్ అంటే జీవ పరిమాణం, అతని లైఫ్ ఎలా ఉద్భవించింది, తన డెవలప్మెంట్ ఏంటి, వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా, కొత్త స్పీషెస్ అంటే పుట్టుక ఏమైనా వచ్చినాయా, ఇట్లా. ఎంబ్రియాలజీ ఇంత చెప్పానా, ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్, వేరియేషన్స్ అని. ఓకేనా. ఫలదీకరణము అని చెప్పుకున్నాం కదా. ఇదే ఎంబ్రియాలజీ. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చూడండి, ఎగ్జోబయాలజీ. ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, కీటకాల అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటారు. ఎగ్జోబయాలజీ స్టడీ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ స్పేస్, అంటే స్పేస్ అంటే ఏంటిది? భూమి నుంచి వెళ్ళిపోయింది కదా. స్పేస్, శూన్యంలో ఏమన్నా ఉన్నాయా అని. సరే ఆల్రెడీ కనిపెట్టారు, ఒక బ్యాక్టీరియా ఉంది అని. ఓకేనా. నెక్స్ట్ ఫ్లోరికల్చర్, ఫ్లోరింగ్ ప్లాంట్స్. ఓకేనా. ఫ్లోరికల్చర్, ఫిషరీ, క్యాచింగ్, బ్రీడింగ్, రేరింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫిషెస్ గురించి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమంటే గైనకాలజీ. గైనకాలజీ అంటే తెలుసు కదా. ఇంతకేంటి ఆండ్రాలజీ. ఆండ్రాలజీ అంటే స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇదేంటి? స్టడీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. గైనకాలజిస్ట్ డాక్టర్ కూడా ఉన్నారు కదా. ఓకే. హిస్టాలజీ అంటే చెప్పాను నేను, హిస్టాలజీ స్టడీ ఆఫ్ టిష్యూస్. స్టడీ ఆఫ్ టిష్యూస్ ఏంటిది? హిస్టాలజీ. ఓకేనా. నేను చెప్పాను, హెమా అని ఎక్కడ కనిపించినా సరే మీకు గుర్తు రావాల్సింది బ్లడ్. హెపా అని ఎక్కడ గుర్తుంది మీరు రావాల్సింది లివర్. అంటే హెమటాలజీ అంటే ఏంటంటే, హెమా అంటే బ్లడ్ కదా. బ్లడ్ గురించి అధ్యయనం చేసేది హెమటాలజీ. హెపా అంటే ఏంటిది? లివర్ కదా. సరే హెపటాలజీ గురించి చేసేది లివర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్తియాలజీ స్టడీ ఆఫ్ ఫిషెస్. ఇక్తియాలజీ స్టడీ ఆఫ్ ఫిషెస్. కాలాలజీ అంటే మానవుని యొక్క అందం గురించి అధ్యయనం చేస్తుంది. మానవ స్టడీ ఆఫ్ హ్యూమన్ బ్యూటీ అనమాట. మార్ఫాలజీ ఇంతకు వచ్చింది. మార్ఫాలజీ ఏమన్నా నేను బాహ్య నిర్మాణం గురించి అధ్యయనం చేసేది. స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి అధ్యయనం చేస్తుంది. ఓకేనా. సరే నెక్స్ట్ వచ్చేసి చూడండి, మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగి. స్టడీ ఆఫ్ ఫంగి అంటారు, మైకాలజీ అంటారు. నెఫ్రాలజీ స్టడీ ఆఫ్ కిడ్నీల అధ్యయనాన్ని గురించి ఓకేనా చేస్తారు. ఇట్లా ఆంకాలజీ స్టడీ ఆఫ్ క్యాన్సర్స్. ట్యూమర్స్ అంటే తెలుసు కదా. ట్యూమర్స్ అంటే ఏంటిది? గడ్డలు అంటారు కదా. ఎక్కడైనా మామూలుగా లోపల క్లాట్ అయితే వస్తాయి కదా, ఈ ట్యూమర్స్ తొలగించారంటారు కదా. కణితలు అంటారు అట్లా. వాటి గురించి అధ్యయనం చేసేది ఏంటంటే ఆంకాలజీ. ఓకేనా. ఆంకాలజీ. నెక్స్ట్ చూద్దామా, ఒరింథాలజీ.
ఒరింథాలజీ అంటే స్టడీ ఆఫ్ బోర్డ్స్, ఆర్నాలజీ అంటే అది వేరు. ఓకేనా? సో ఇదేంటిది? ఒరింథాలజీ స్టడీ ఆఫ్ బోర్డ్స్. ఓకేనా? ఆప్థమాలజీ సో ఆప్టిక్స్, ఆప్తా ఇలాంటి ఏం గుర్తు రావాలి? ఐస్ గుర్తు రావాలి. కాబట్టి ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? ఐస్, కన్ను యొక్క అధ్యయనం గురించి మాట్లాడుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఆల్రెడీ మనకు వచ్చింది చూడండి, పాలియంథాలజీ అంటే ఏంటిది? శిలాజాల అధ్యయనం, ఫాజిల్స్ గురించి వస్తుంది. ఓకేనా? ప్యాథాలజీ తెలుసు కదా, ప్యాథాలజీ డిసీజెస్ గురించి అధ్యయనం చేస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. సో తర్వాత పైకాలజీ అంటే ఏంటిది? స్టడీ ఆఫ్ ఆల్గేల గురించి. మరి ఫంగస్ అయితే దేని గురించి? మైకాలజీ. మరి టిష్యూస్ కణజాలాల గురించి అయితే హిస్టాలజీ. ఇలా మీకు అన్నీ గుర్తుండిపోవాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ సౌరాలజీ. చూడండి, ఇక్కడ సౌరాలజీ కూడా ఇచ్చారు. సౌరాలజీ అంటే బల్లుల అధ్యయనం, లిజర్స్. బల్లుల అధ్యయనం ఏంటిది? సౌరాలజీ. టాక్సానమీ, క్లాసిఫికేషన్, వర్గీకరణ ఏంటిది? టాక్సాలజీ కదా. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి ఇవన్నీ కూడా రాసుకుంటే బెటర్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందు థియరీ చెప్పుకోవాలి. అదేంటిదంటే యానిమల్ సెల్ ఏంటి, ప్రానిమల్స్ ఏంటి, జంతు కణం ఏంటి, వృక్ష కణం ఏంటి చదవాలి. ఆ తర్వాత వచ్చేసి సో టిష్యూస్, కణజాలాల మీద ఎక్కువ పెరిగేస్తున్నారు. జంతు కణజాలాలు ఏమో కానీ ఆ మొక్కల కణజాలాల్లో ఎంత ఇన్డెప్త్గా అడుగుతున్నారంటే అవి 11th క్లాస్ 12th క్లాస్ కవర్ చేసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. లేకపోతే అసలు నార్మల్ పర్సన్స్ ఎవరు అటెంప్ట్ చేయగలరు బయాలజీ. ఆ తర్వాత వచ్చేసి యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, జంతు రాజ్యం, ఇవి కూడా అంతే. 11th క్లాస్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఈ 11th క్లాస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే బయాలజీలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకేనా ట్రై చేస్తాను. ముందు థియరీ చెప్తాను, ఆ తర్వాత థియరీ చూస్తే మీరే ఆటోమేటిక్గా మీరు బిట్స్ పెట్టుకోగలరు ఉండిద్ది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్లాస్లో వద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.